అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పెసలండి. ఇవి పెసలు చక్కగా నానబెట్టాను పొద్దున్న వేసి పూట టిఫిన్ కోసం. ఇవాళ సాటర్డే కదండి, సాయంత్రం రాత్రి టిఫిన్ కోసం ఇవి ఉదయం నానబెట్టానండి. మనకి ఉదయం టిఫిన్ కావాలంటే రాత్రి నానబెట్టుకోవాలి. నేను ఉదయం నానబెట్టాను. నేను చక్కగా ఒక గ్లాసు పావు కేజీ పెసలండి. ఇవి చక్కగా పొద్దున నానబెట్టా, నానిపోయినాయండి. ఈ నాని పెసలని మనం ఇట్లాగా మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గట్టిగా పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా, ఎక్కువ వాటర్ వేయకుండా. మనం ఈరోజు పెసర గారెలు వేసుకుంటున్నాం. ఈ పెసలతో పెసర గారెలు. ఈ పెసలు వేసేసుకొని మనం మిక్సీలో మెత్తగా పట్టుకుందాం. వీటిలోనే మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి, ఒక చిన్న అల్లం ముక్కలు కోసి వేసేసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే పిల్లలు కొంచెం పచ్చిమిరపకాయలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఒక్క మిరపకాయ వచ్చిందంటే ఇక తినరన్నమాట. వాళ్ళకి తగలకుండా మిరపకాయలు మనం ఇలా పెసల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా మెత్తగా పట్టుకున్నాక మళ్ళీ మీకు నేను చూపిస్తా. ఇవ్వండి, పెసలు ఇలా పట్టుకోవాలన్నమాట మిక్సీలో. మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి కొలుకుండేలాగా, గారి కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఇవన్నీ కలుపుకొని మనము ఇప్పుడు గారెలు వేసుకుందాం. సూపర్ ఉంటాయండి గారెలు, పెసర గారెలు. మనం రాత్రి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, కొన్ని గారెలు మిగిలినాయి అనుకోండి, చక్కగా మనం పెరుగులో వేసుకున్నాం అనుకోండి, చక్కగా తెల్లారి పెసర ఆవళ్ళు అవుతాయి. సూపర్ ఉంటాయి పెసర ఆవళ్ళు కూడా. మిగిలిన గారెలు చక్కగా పెరుగులో వేసేసుకుంటే, రాత్రి మజ్జిగలాగా చేసుకొని ఆ గారెలు వేసుకున్నాం అనుకోండి, తెల్లారి చక్కగా మళ్ళీ ఫ్రెష్ పెరుగు వేసుకొని తాలింపు వేసుకుంటే పెసర ఆవాళ్ళు రెడీ అయిపోతాయి. చూద్దాం, మిగిలితే కనుక ఆ పని చేద్దాం. మిగిలితే వేస్తాను, తెల్లారి మీకు చూపిస్తాను తాలింపు వేసేటప్పుడు. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఉప్పు చూసుకొని కొంచెం పడుతుందండి, వేద్దాం. వేసే ముందే ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఉల్లిపాయ వేసాం కదా, పిండి పలచన అయిపోతుంది. ఇప్పుడు మనం గారెలు వేసేసుకుందాం. ఇదిగోండి, పొయ్యి అంటించుకొని మనం ఆయిల్ పెట్టుకున్నాము. పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిందండి. ఇదిగోండి, ఒక తమలపాకు తీసుకొని, అరిటాకైనా వేసుకోవచ్చండి. మనకు అరిటాకులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి కనుక మనం దొడ్లో ఒక తమలపాకు ఉంటే కనుక ఆ తమలపాకు చెట్టు ఒక ఆకు తుంపుకొని ఇలాగ చక్కగా చిన్న చిన్నవి గారెలు వేసేసుకుందాం. ఇదిగోనండి, అదిగోనండి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా వేసుకుంటే గారె చక్కగా ఉడుకుతుంది, బాగుంటుంది.
గారె వేయగానే కదపకుండా కొంచెం వేగిన తర్వాత మనం కదిపామనుకోండి చక్కగా వచ్చేస్తుంది గారె. పెసర గారెలండో సూపర్ టేస్టీ గారెలు. ఇవి రుబ్బిన వెంటనే కూడా వేసేసుకోవచ్చండి పెసరవి. మనం ఇంకా పిండి నానుతుంది అని పెట్టామనుకోండి నూనె లాగేస్తాయండి. మనకు పొద్దున్నుంచి నాన్ని పెసలే కనుక బాగానే వస్తాయి మెత్తగానే. కొంచెం ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితే బాగుంటాయి అన్నమాట. కొంచెం కలర్ మారినాయి అనుకోండి వేగిపోయినట్టే. ఇదిగోనండి మన గారెలు రెడీ అయిపోయినాయి. అదిగోనండి చూసారా ఎంత బాగా వచ్చినాయో. చక్కగా క్రిస్పీగా ఉంటాయండి. సూపర్ ఉంటాయి పెసర గారెలు. ఇదిగోనండి చూసారా ఎంత బాగున్నాయో. చూసారా ఇంతేనండి. ఇవన్నీ వేసాక మళ్ళీ మీకు నేను చూపిస్తా. ఇవిగోనండి మన పెసర గారెలు రెడీ అయిపోయినాయండి. ఇవిగోనండి చక్కగా వచ్చినాయి గారెలు. సూపర్ టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా బాగుంటాయి. అల్లం పచ్చడి, ఈ అల్లం పచ్చడితో చక్కగా ఈ గారెలు తింటే సూపర్ అదిరిపోతాయండి. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.